ఇంతన్నారు అక్రమార్కుల భరతం పడతా ఉన్నారు. చెరువులకు ఊపిరి పోస్తా ఉన్నారు. నగరానికి కొత్త రూపు తీసుకొస్తా ఉన్నారు. చివరికి ఏం చేశారు? కొంతమంది అమాయకుల ఇళ్లు కూల్చేశారు. పేదల గూడును కూలగొట్టారు. ఇకపై ఎవరి ఇళ్లు కూల్చము అంటున్నారు. మరి ఇప్పటి వరకు కూల్చిన వాటి సంగతి ఏమిటి? హైడ్రా ఆన్సర్ ప్లీజ్ అంటూ నిలదీస్తోంది బీజేపీ. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న చేసిన వ్యాఖ్యలతోటి హైడ్రా తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆయన నిన్న ఏం ప్రకటన చేశారో ఒక్కసారి చూద్దాం. బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ని కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. చూశారుగా, హైడ్రా ఏర్పాటైన తర్వాత ఏమైనా అక్రమ కట్టడాలుంటే మాత్రమే కూల్చుతామని రంగనాథ్ ప్రకటించారు. అంతకు ముందున్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఎంతోమంది పేదలు ఊపిరి పీల్చుకున్నట్టే. మరి ఇప్పటి వరకు కూల్చిన వాటి సంగతి ఏమిటి? పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చారు కదా, వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ఏ పాపం చేశారని ఆ కొంతమంది ఇళ్లను కూల్చేశారు? ఇదే ఇప్పుడు ప్రశ్నిస్తోంది బీజేపీ.